హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ మధ్య గార్డెన్ వీడియో పెట్టి చాలా రోజులైందండి. ఏదో ఒకటి కుకింగ్ వీడియోనో ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఈ గార్డెన్ వీడియో అయితే పెట్టలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఇల్లు కడుతున్నాము పైన. దానివల్ల కొంచెం నాకు తీరిక లేక నేను పెట్టలేకపోయానండి. ఇప్పుడైతే నేను నేతి మిరగాయలు కోసుకుందాము అని వచ్చేసి తర్వాత నాకు గుర్తొచ్చిందండి, ఒకసారి వీడియో పెట్టేద్దాము అనేసి. అందుకని అది కోసేది కూడా అక్కడ ఆఫ్ చేసి, ఈ మొక్క చూడండి, జేడు ప్లాంట్ బరువుకి బాగా వంగిపోతూ ఉంది ఆ పక్కకి. ఇప్పుడు ఇంకా దసరా హాలిడేస్లో మా బాబు వస్తే నాకు మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇచ్చేసి వెళ్తాడంటే, బాబు వస్తేనే అలాంటి పనులన్నీ చేస్తుంటాడంటే. ఇది చూడండి, ఇది కూడా బాగా ఇదైపోయింది, పెద్దదైపోయింది. బాగా కట్ చేయాలండి దీన్ని కూడాను. బాగా పూలు పూస్తూ ఉందండి ఇది కూడా. చూడండి, అడవిలాగా అయిపోయిందండి. అసలు నాకు ఎక్కడ వీలు కావట్లేదండి. అటు పోయి ఏమన్నా వర్క్ చేసుకొని వద్దాము అని అంటే నాకు అసలు ఏమీ వీలు కావట్లేదండి. ఇక్కడ ఈ ఇంటి పనికి ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు నేను ఇదంతా మంచిగా ఒక రోజల్లా ఇద్దరు మనుషులైనా పెట్టి నేను బాగా క్లీన్ చేయించుకోవాలండి. అప్పుడే నాకు మొక్కలు బాగా ఇదవుతాయి, సెట్ అయిపోతాయండి. అంత లోపల మనకి ఇంకా ఏమీ ఇది కావట్లేదండి. ఇది ఏందో ఈ రేగి మొక్క ఎండిపోతుంది, మళ్ళీ వస్తూ ఉందండి. అదే వాటర్ యాపిల్ బీర్. ఎందుకో మరి ఎండిపోతుంది. ఈ మధ్య బాగానే ఉన్నిందండి. ఏమన్నా సిమెంట్ అలాంటివి ఏమన్నా పడ్డాయో ఏమో మరి తెలీదు. మట్టి కూడా తేమగానే ఉంది లోపల. ఎందుకు పనగంట ఆకు కూడా ఉందండి చాలానే. రేపు కట్ చేస్తాను. పసుపు అండి, పసుపు పెట్టి నేను 2 నెలలు అయిందండి ఈ పసుపు పెట్టేసి. ఇది మల్లె మొక్క అండి, కొమ్మతో పెట్టిన మొక్క. ఇది వస్తూ ఉందండి, బతికిపోయింది. ఇవి కూడా నేను 5 టబ్బుల్లో అయితే పసుపు పెట్టానండి. అది వచ్చేసి చెమ్మకాయ అండి. ఇవి బెండ మొక్కలండి. ఇప్పుడే బెండకాయలు కూడా కొన్ని ఉంటే కోసాను. నిన్న కొన్ని కోసుకెళ్ళానండి. చూడండి ఎలా ఉందో అడవి. అడవి మాదిరిగా తయారైపోయిందండి. అసలు పట్టించుకోలేదు. అంటే ఇదే ఈ సిమెంటు ఇసుక అంతా పడుతూ ఉంది కదా, అందుకని చెప్పేసి చాలా బాగా డిస్టర్బ్ అయిపోయాయండి మొక్కలు. ఈ బెండ మొక్కలు అవన్నీ ఈ మధ్యనే పెట్టాను, చాలా హెల్తీగా వచ్చాయి. బెండకాయలు అయితే మాత్రం చిన్న చిన్నగా వస్తున్నాయండి, వచ్చి కొంచెం ముడుచుకొని పోతున్నాయి. ఎందుకో మరి అది ఈ పవర్కో ఏమో, ఈ సున్నం సిమెంట్ పవర్కో ఏమో మరి బాగా ఇదైపోయాయి మొక్కలు. అక్కడ ఒక నేతి బీరకాయ ఉంది కదండి, అది సీడ్ కోసం వదిలిపెట్టేశాను. తర్వాత అక్కడ కూడా వంకాయ చెట్టు కూడా ఉందండి. వంకాయలు కనిపిస్తున్నాయో లేదు మీకు వీడియోలో? గ్లోబీన్స్ ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తూ ఉంది నాకు. ఇక్కడ ఒక కాయ కూడా ఉంది చూడండి, అక్కడక్కడ వస్తూ ఉన్నాయి కాయలు. చిక్కుడుకాయలు కూడా అక్కడక్కడ వస్తున్నాయండి. అయితే ఇది చింత చెట్టుకి బాగా పాకిపోయిందండి. చిక్కుడు చెట్టు మొత్తం చింత చెట్టు మీద ఉంది. నేను ఒక బీరకాయ కూడా సీడ్ కోసం వదిలిపెట్టానండి. అదిగోండి లోపల ఉంది కదా, పైన చింత చెట్టు మీద ఉందండి. పెద్ద కాయ అండి, కనిపించట్లేదు సరిగాను. అది సీడ్ కోసం వదిలిపెట్టాను. అన్నీ ఒకటి రెండు మనం సీడ్ కోసం వదిలిపెట్టుకోవాలండి. అక్కడైతే బెండకాయలు కూడా వదిలిపెట్టాను నేను సీడ్ కోసము.
వదిలిపెట్టేస్తే మనం మళ్ళీ మనకి వస్తూ ఉంటాయండి. లాంగ్ బీన్స్ ఈరోజు కట్ చేసి కర్రీ చేశానండి. మళ్ళీ చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి. చిన్న చిన్న పిందులు అలా ఉన్నాయి. క్లవ్ బీన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయండి. ఇప్పుడే ఫ్లవరింగ్ బాగా ఎక్కువగా వస్తుంది. ఇంతకుముందు ఏం లేవు. ఇది వాటర్ యాపిల్ అండి, అది యాపిల్ పేరు. బాగా ఫ్లవరింగ్ అయితే చాలా నిండా ఉందండి ఈ సంవత్సరము. మనకి మరి ఎంత అయితే నిలబడుతుందో ఏమో తెలీదు. అయితే ఒకటండి, ఈ సంవత్సరం నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే విపరీతంగా కాసాయండి. అసలు ఏంటంటే ఈ కొమ్మకి చూడండి ఎన్ని ఫ్లవరింగ్ వస్తుందో. అసలు విచిత్రంగా ఒకటే కొమ్మకి 10 దాకా ఉన్నాయండి. ఆ పక్క ఈ పక్క ఈ పక్క అంతాను 10 అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి. తర్వాత ఈ పక్క కూడా ఫ్లవరింగ్ అయితే అయ్యింది చూడండి, కనిపిస్తున్నాయా? ఫ్లవరింగ్ పూసున్నాయండి బాగా. ఇంకా కాయలు రావాలి. తర్వాత అక్కడైతే ఆల్రెడీ కాయలు ఉన్నాయండి, చూపిస్తాను. నాకు ఇది సెకండ్ ట్రిప్ కాస్తున్నాయండి ఈ సంవత్సరం మనకి. ఇది ఇక్కడ ఒక కాయ ఉంది కదా, ఇక్కడ ఈ చెట్టుకి అసలు సరిగా పట్టించుకొని ఎక్కించలేదండి. అదే ఇంటి పని వల్ల నేను అసలు ఏమీ పట్టించుకోలేదు మొక్కలకి. అయినా పాపం అవి నాకైతే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అన్నీ వస్తున్నాయండి. నా మొక్కలు నా మీద జాలిగా చూపిస్తున్నాయండి. అందుకనే పాపం అన్నీ బాగా కాస్తున్నాయండి. ఇది ఇంటి పని అవుతూ ఉందండి. ఇంకా ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే పడుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత అప్పుడు మనము ఈ గార్డెన్ పని చూడాలండి. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి, అది కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చి వీడియో పెడదామనేసి, ఒకసారి చాలా రోజులైంది కదా మనము గార్డెన్ వీడియో పెట్టేసి అని, ఈరోజు చిక్కుడు మొక్క చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. అసలు నాకు కాయలు కూడా అందలేదండి. దీనికి చూడండి కాయలు కూడా ఉన్నాయి, కానీ నాకైతే అందలా. రేపు ఇంకా మా వారిని అడిగి నేను కోపించుకోవాలండి. ఇక్కడైతే తోటకూర మంచిగా వస్తుంది, మిడతలు కూడా వస్తున్నాయండి మళ్ళీను. చూడండి టమోటా మొక్కలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఉందండి పసుపు, పసుపు ఉంది. అక్కడ చుక్కమల్లి ఉంది, చెమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడ కాయలు కూడా ఉన్నాయండి ఎక్కడో మరి. కనిపించట్లేదు అంతా. నాకు అటు వెళ్ళాలంటే అసలు సందే లేదండి. 2 కాయలేమో ఉన్నాయండి, నాకు కనిపించలేదు. ఎక్కువగా గుబురైపోయింది. ఇది పుదీనా అండి. నాకు ఇది ఫ్రిడ్జ్ బాక్స్ అయితే దొరికిందండి. దొరికితే అందులో నేను వంకాయలు చూడండి, మళ్ళీ చెప్తాను మీకు స్టోరీ. ఎర్ర వంకాయలండి. అయితే ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే నాకు దొరికిందండి. మాకు తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటేను నేను అడిగి తీసుకొచ్చానండి ఫ్రిడ్జ్ బాక్స్ని. ఇందులో అయితే చాలా ఎరువు పడుతుందండి. దీంట్లో మనము తీగజాతి మొక్కలు వేసుకున్నామంటే సూపర్గా కాస్తాయండి మనకు కాపు. అందుకని చెప్పేసి నేను దీన్ని కొంచెం 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 ఫిల్ చేస్తూ ఉన్నానండి. ఇది ఇప్పుడైతే నా దగ్గర ఒరిగడ్డి ఉన్నిందండి. అంటే మనం మామిడికాయలు తెచ్చుకొని మాగబెట్టుకున్నాం కదండి, ఆ గడ్డి ఉన్నింది.
సరే అది కూడా వేసేద్దాము ఇందులో అనేసి వేసానండి. ఇది ఫిల్ చేసినాక ఇందులో నేను తీగజాతి మొక్కలు అయితే పెట్టుకుంటానండి. ఇందులో ఒక బొప్పాయి మొక్క ఉందండి. తర్వాత ఇక్కడ నాకు మళ్ళీ ఇది చింతాకు చెట్టు ఉందండి. ఈ టబ్బు కూడా నిన్నే ఫిల్ చేసి పెట్టానండి. పైన ఉరక కొంచెం ఇసుక పోసాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నేను సన్నజాజుల మొక్క అండి నాది. అయితే నిన్ననే మేము ఇక్కడ పందిరి పెట్టించానండి. నేను ఆ సైడ్ ఉన్నింది కదా, ఆ సైడ్ మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కాబట్టి ఈ సైడ్ పెట్టించేసి నేను పందిరి ప్లాన్ చేశానండి. చేసి పందిరి కట్టించేసాను దీనికి. తర్వాత ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ మొక్కకైతే నాకు ఇప్పుడు 3 కాయలు ఉన్నాయండి ఈ మొక్కకి. తర్వాత ఈ మొక్కకైతే ఇది ఒకటి, ఇది ఇక్కడ ఒకటి ఉందండి, కొమ్మలో ఇరుక్కొని ఉంది అది 2, ఇది ఇక్కడ ఒకటి ఉందండి 3, బయట పక్కకి 4 ఉన్నాయండి. ఇందో బయట ఆ సైడ్ ఉన్నాయండి అన్నీ. దీనికైతే 8 ఏమో ఉన్నాయండి కాయలు, 8 కాయలు ఏమో ఉన్నాయి దీనికి. కాయలు బాగానే కాసాయండి మనకి ఈసారి డ్రాగన్ ఫ్రూట్. ఇంకా చాలామంది మాకు తెలిసిన వాళ్ళకి, మన ఇంటికి పనికి వస్తారు కదండి వర్కర్స్, వాళ్ళు అందరు తీసుకెళ్ళి వేసుకున్నారండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. అయితేను అందరూ వేసుకున్నారు, అందరికీ బతికిపోయాయంట. నాకు అందరికీ బతికిపోయాయని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అవి తీసుకొని పోయి వేసుకున్నానుగా, బతికినాయి అంటే అందరూ హ్యాపీగానే ఉంటుంది కదండి. ఈరోజు అయితే నేను ఈ ఈ ఇలా వంకాయలు కూడా కట్ చేస్తున్నాను. అలాగే నేతి బీరకాయ కూడా కట్ చేస్తానండి. కట్ చేస్తూ ఉన్నాను. అంతలోకి నాకు గుర్తొచ్చేసి నేను వీడియో పెడదామని వచ్చానండి. నిన్న కూడా కొన్ని కోసుకెళ్ళానండి నేను వంకాయలు. అదండి నా ఈ వీడియో. మీకు ఒకటి చూపించాలండి సర్ప్రైజ్. ఏంటంటే నాకు ఇది మొక్క మామిడి మొక్క అండి. ఈ మామిడి మొక్కకి ఈ ఆకు చూడండి ఎలా ఉందో. 2 కలర్స్ ఉన్నాయండి ఈ ఆకుకి. చాలా అందంగా ఉంది కదండి కలర్ కాంబినేషన్. అయితేను ఏదో మనం అద్దినట్టే ఉందండి కలరు, ఎంత బాగుందో చూడండి. ఇదొకటి చూసారు కదా, చాలా బాగున్నాయండి ఈ 2 ఆకులు కలర్ కాంబినేషన్. అదండి విషయము. నా గార్డెన్ విశేషాలన్నీ అవేనండి. చూసారు కదా, ఈ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.